అనేక దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో క్లైమేట్ మార్పులపై చర్చను అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం క్లైమేట్ మార్పుల గురించి ఎటువంటి చర్చ జరగకూడదని కోరుకుంటోంది. అది వారు స్కూల్లో, కాలేజీల్లో కరికులం నుండి తొలగిస్తున్నారు. దీని గురించి మాట్లాడాలనుకునే వారి గొంతును అణచివేసి వారి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మూసేస్తున్నారు. దాన్ని ఆపడానికి అన్ని మార్గాలను వారు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మీ ఫీడ్లో క్లైమేట్ మార్పులకు సంబంధించి ఏమీ రాకపోతే మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ సమాచారం ప్రజల వద్దకు చేరకూడదని అల్గారిథంలకు సూచించబడింది. ఆ అల్గారిథంలు ఎవరి చేతుల్లో ఉన్నాయంటే కార్బన్ ఎమిషన్ చేసే వారి చేతుల్లోనే ఉన్నాయి. ఈ వార్తను వారు మీ వద్దకు రానివ్వరు. మీరు టీవీలో ఈ విషయం వస్తుందని అనుకుంటారు, కానీ టీవీలో రాదు. ఇది మానవ జాతికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్ర. నేను మీకు చెబుతున్న ఈ విషయాలు నెట్లో అందుబాటులో ఉన్నాయి, కానీ మీడియా మాత్రం వాటిని మీ ముందుకు తీసుకురాదు. ఎందుకంటే వారికి తెలియదని కాదు, వారికి అన్నీ బాగా తెలుసు కాబట్టే ఈ పనికిమాలిన విషయాలను మీ ముందుకు తీసుకువస్తారు. ఐపీఎల్ చూడండి, ఫలానా నటి ఫలానా వ్యక్తితో పట్టుబడింది, ఫలానా వాడికి అది జరిగింది, ఫలానా వాడి దూడ బావిలో పడింది, హిందువో ముస్లింను వెంటాడాడు. ఇలాంటి వాటిలో మిమ్మల్ని ముంచి ఉంచుతారు. తద్వారా మానవ మనుగడకు ఉన్న అసలైన ముప్పు మీకు తెలియకుండా ఉంటుంది. మీకు ఒక మత్తుమందు ఇవ్వబడుతుంది. తద్వారా మీరు కేవలం మత్తులో ఉండి శాంతిగా చనిపోతారు. లేకపోతే మీరు తిరుగుబాటు చేస్తారు, విప్లవం తీసుకొస్తారు కదా. మీరు విప్లవం తీసుకొస్తే వారి స్వార్థ ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది.